విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. జనవరి 4న ఇక్కడ తొలి విమానం ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి ఆ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రానున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవనున్నాయి. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రన్వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం అయితే దిగబోతోంది. ఈ నెల వచ్చే నెల జనవరి 4వ తారీఖున తొలి విమానాన్ని ట్రయల్ రన్ గా అయితే దించబోతున్నారు. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు విజయనగరం ఎంపీతో పాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు మరి కొంతమంది అధికారులు కూడా ఈ విమానంలో విశాఖ భోగాపురం ఎయిర్పోర్ట్ లో అయితే దిగబోతున్నట్టు ఇప్పటికే అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి గత కొన్నేళ్లుగా సాగినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని 2026 జూన్కి అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇప్పటికే నిర్మాణం పనులు అయితే దశకు చేరుకున్నాయి. రన్వే నిర్మాణం, టెర్మినల్ నిర్మాణాలు కూడా దాదాపు 95% పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే 4వ తారీఖున మొదటి ఎయిర్ ఇండియాకి చెందినటువంటి విమానం అయితే దిగబోతుంది. దీనికి సంబంధించి పిపి పద్ధతిలో అయితే నిర్మించడం జరిగింది. ఈ ఉత్తరాంధ్రలో అభివృద్ధికి ఇదొక కీలక పాత్ర కాబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.